హాయ్ గాయ్స్! వసు అడిగినట్టుగానే రిషు వసుకి ప్రపోజ్ చేస్తాడు కదా! లాస్ట్ ఎపిసోడ్‌లో. సో, నెక్స్ట్ వాళ్ళిద్దరు మ్యారేజ్ ఆల్రెడీ వీళ్ళకి చెప్పకుండానే పేరెంట్స్ మ్యారేజ్ ఫిక్స్ చేసేసారు కదా! నెక్స్ట్ డేనే మ్యారేజ్ అనమాట. ఇద్దరి మ్యాన్షన్స్ కూడా ఫుల్ లైటింగ్స్‌తో వెలిగిపోతూ ఉంటాయి మెరుస్తూ. అలాగే పెళ్ళికొచ్చిన బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరితో కళకళలాడుతూ ఉంటుంది. చాలా హడావుడిగా ఉంటుంది. బంధుమిత్రుల ఆశీర్వాదాలతో, సంప్రదాయాలతో వేదభద్రాల సాక్షిగా వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అవుతుంది ఫైనల్‌గా. మన లడ్డు పొట్టీలిద్దరూ కూడా వాళ్ళకే పెళ్ళని తెలియక ఇంట్లో నుంచి పారిపోదాం అనుకున్నప్పుడు, వాళ్ళ ప్లాన్ పడవడానికి కారణం దాని వెనకున్నది స్నేహ అని చెప్పి వాళ్ళ పైన అలుగుతారు. వాళ్ళ మీద చాలా కోపంగా ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళు. వాళ్ళ పేరెంట్స్ అండ్ శిరీష్, స్నేహాలు అలా చేయడం వల్లే వీళ్ళు రియలైజ్ అయ్యారు. వీళ్ళిద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత ప్రేముందో. శిరీష్, స్నేహాలు మ్యారేజ్ అరేంజ్‌మెంట్స్ కూడా చాలా బాగా చేస్తారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కాకపోతే శిరీష్ మాత్రం కొంచెం సాడ్‌గా ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎండింగ్‌కొచ్చేసింది. దీని తర్వాత మళ్ళీ తను స్నేహాన్ని చూస్తాడో, చూడడో, చూసే ఛాన్సెస్ ఉంటాయో, ఉండవో తనకు తెలీదు. తను అన్ని విధాలా ప్రయత్నిస్తాడు స్నేహాన్ని పడేయడానికి, అట్రాక్ట్ చేయడానికి. బట్ స్నేహ మాత్రం తనని శిరీష్ ఎంత ఇంప్రెస్ చేద్దామని ట్రై చేసినా ఏ రెస్పాన్స్ ఇవ్వదు. మ్యారేజ్ తర్వాత వసుని రిషు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఆ తర్వాత అక్కడ ఉంగరాలు ఆడతారు కదా! ఆ గేమ్ ఆడిస్తారు వాళ్ళిద్దరితోని. ఒక బిందె ఫుల్‌గా వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వాటరు, రోజ్ పెటల్స్ వేస్తారు. సో, ఆ తర్వాత రింగ్స్ వేస్తారనమాట అందులో. అవి కనిపెట్టాలి. ఎవరు ఫస్ట్ తీస్తే వాళ్ళే విన్ అయినట్టు. సో, వసు కావాలనే వదిలేస్తుంది రిషి కోసం తనే విన్ అవ్వాలి అన్నట్టుగా. స్నేహ ఏమో కళ్ళు పక్కకు తిప్పుకుంటుంది. "ఏంటి వసు ఇలా చేస్తున్నావు? తనని విన్ అయ్యేలా చేస్తున్నావేంటి?" అంటుంది. వాళ్ళిద్దరూ రింగ్ కోసం ఇందులో సెర్చ్ చేస్తూనే వసు రిషి కళ్ళలోకి అలా చూస్తూ ఇలా అంటుంది. తను ఆల్రెడీ నాకు ఈరోజు క్వీన్ పోస్ట్ ఇచ్చాడు కదా! ఒక క్వీన్‌లా నా కింగ్‌ని నేను గెలిపించుకోవద్దా? అని రిషి వైపు చూస్తూ స్మైల్ ఇస్తూ బ్లష్ అవుతుంది. సో, 3 టైమ్స్ కూడా రిషునే తీస్తాడు. 2 టైమ్స్ వసునే పెడుతుంది రిషు చేతిలో. సో, రిషు ఆ రింగ్‌ని పైకి తీస్తాడనమాట. అప్పుడు వసు ఆ రింగ్ తీసుకొని రిషి ఫింగర్‌కి పెడుతుంది. అది ఒక కింగ్ క్రోన్ ఉంటుంది కదా! కిరీటం అలా ఉంటుంది. రిషుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ ఉన్నారని కూడా చూడకుండా ఇంకా వెంటనే ఇంకా టైట్‌గా హగ్ చేసేసుకుంటాడు వసుని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ లడ్డు అని వసు చెప్తుంది. వావ్! సో క్యూట్ అంటూ శిరీషు ఒక బ్రదర్ లాగా వసుని సైడ్ హగ్ చేసుకుంటూ నాకు కూడా వదినలాగా ఒక మంచి క్యూట్ లవ్లీ అమ్మాయి కావాలి అనేసి అంటాడు. ఎందుకు? స్నేహ ఉంది కదా! ఏ స్నేహ? నువ్వు తనని లవ్ చేయట్లేదా? అంటూ ఐబ్రో ఎగరేసి వాళ్ళిద్దరిని చూసి కన్ను కొడుతుంది వాసు. లేదు వదిన నువ్వైనా చెప్పొచ్చు కదా! అని శిరీష్ కొంచెం బేబీ ఫేస్ పెడతాడు. వాసు అందరి ముందు అలా అడిగేసరికి ఫుల్ ఎంబారెస్‌గా ఫీల్ అవుతుంది. సో, అందులోని శిరీష్ ఏమి తక్కువ కాదు. తనని చూస్తుంటే ఇంకా సిగ్గుపడిపోతుంది. ఉన్న వాళ్ళంతా స్నేహానే చూస్తారు. రిషు ఏమో శిరీష్‌కి సైగలు చేస్తాడు ఏదో. సో, శిరీష్‌కి అర్థమవుతుందనమాట. తల ఊపుతాడు. స్నేహ ముందుకు వెళ్ళి ప్రపోజ్ చేసి పొజిషన్‌లో కూర్చుంటాడు వన్ లెగ్ మీద. స్నేహ నాకు తెలుసు నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో. కానీ నేను అందరి ముందు ముఖ్యంగా నా కుటుంబం ముందు నా మనసులో నీ గురించి ఉన్న ఫీలింగ్స్ చెప్పాలి అనుకుంటున్నా. మనం ఎప్పుడు కలిసినా నేను నిన్ను ఎంత ఇరిటేట్ చేస్తానో నాకు తెలుసు. నేను అలా చేయడం వల్ల నువ్వు నెమ్మదిగా నన్ను ఇష్టపడడం స్టార్ట్ చేసావని కూడా నాకు తెలుసు. ఇక్కడికొచ్చిన తర్వాత మనిద్దరి మధ్య చాలా ప్రోగ్రెస్ వచ్చింది. అందుకే నువ్వు ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేయవన్న నమ్మకంతో నేను ప్రపోజ్ చేస్తున్నా. ఐ రియల్లీ లైక్ యూ స్నేహ. యాక్చువల్లీ ఐ లవ్ యూ. అండ్ నీకొక ప్రామిస్ కూడా చేస్తాను. రిషి అన్న ఎలా అయితే వదినని లవ్ చేస్తాడో, తనని ఎలా ప్రొటెక్ట్ చేస్తాడో, నేను కూడా నిన్ను అలానే చూసుకుంటా. విల్ యూ మ్యారీ మీ? అని ఫైనల్‌గా శిరీష్ ప్రపోజ్ చేస్తాడు. స్నేహ ఏ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వదు. కొద్దిసేపు అలాగే చూస్తూ నో అని చెప్తుంది. ఇప్పటి వరకు అందరూ స్నేహ ఏం రిప్లై ఇస్తుందా అని వింటారు. తన ఆన్సర్ చూసి అందరి హృదయాలు పగిలిపోతాయి. శిరీష్ నెమ్మదిగా లేచి నిల్చుని చిన్న స్మైల్ ఇచ్చి ఓకే విష్ యూ ఏ హ్యాపీ లైఫ్ అహెడ్ అని చెప్పి వెనక్కి తిరిగి అక్కడ నుంచి స్లోగా నడుచుకుంటూ వెళ్తాడు. తన కళ్ళల్లోంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. బికాస్
నువ్వు నన్ను సెనోరిటా అని ఎందుకు పిలవలేదు? అని స్నేహ తన ఆన్సర్‌ని కంప్లీట్ చేస్తది. అది విని అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. శిరీష్ షాకు. వెంటనే వెనక్కి తిరిగి నడుము మీద చేతులేసుకొని, "నువ్వు నన్ను ఫూల్ చేసావా?" "నో, ఆఫ్‌కోర్స్ నాట్." అయినా నువ్వు ఆల్రెడీ ఫూలే కదా! నేను కొత్తగా ఫూల్ చేసేదేముంది అని స్నేహ అంటుంది. నిన్ను అంటూ శిరీష్ పరిగెడతాడు. వెంటనే స్నేహ కూడా పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది. నిన్ను వదిలేదే లేదు సెనోరిటా ఆగు అంటూ పరిగెడతాడు. ప్లీజ్ ఎవరైనా సేవ్ చేయండి అంటూ పరిగెడుతుంది. ఫైనల్‌గా శిరీష్ స్నేహని పట్టుకొని తన చెంప మీద ముద్దు పెడతాడు. సో, తను బ్లష్ అవుతుంది. ఐ లవ్ యూ సెనోరిటా. ఐ లవ్ యూ టూ ఫూల్ అని మళ్ళీ టీజ్ చేస్తుంది. ఈలోపు శిరీష్ వాళ్ళ పెద్దమ్మ రిషి వాళ్ళ మామ్ వచ్చి ఇద్దరు తలల మీద చేతులు పెట్టి బ్లష్ చేస్తున్నట్టు, మన ఇంట్లో త్వరలోనే ఇంకో పెళ్లి జరగబోతుందన్నమాట అని స్మైల్ ఇస్తుంది. తర్వాత స్నేహ వాసు దగ్గరికి వెళ్ళి, సో వాట్స్ ద రిష్యంత్ ఇప్పుడు చెప్పండి, మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సా లేకపోతే లవర్సా అని అడుగుతుంది. రెండు అని చెప్పి వసు సైడ్ హగ్ ఇస్తుంది రిషుకి. వాట్ అదెలా అని శిరీష్ అడుగుతాడు. ఎలా అంటే బయట వాళ్ళు ఎవరి గురించైనా మాట్లాడుకునేటప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్, మా గురించి మేము మాట్లాడుకునేటప్పుడు మేమిద్దరం లవర్స్ అని చెప్పి రిషు కన్ను కొట్టి వసు చెంప మీద కిస్ చేస్తాడు. వాళ్ళ పాయింట్ అర్థమైనట్టు అందరూ ఓ అంటారు. సరే కానీ మీరిద్దరూ ఎవరి గురించి మాట్లాడుకుంటారో మాకు అనవసరం. మీరిద్దరూ ఒక గదిలోకి వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకోండి. మా గురించే మాట్లాడుకుంటారో మీ గురించే మాట్లాడుకుంటారో ఈ రిషు వాళ్ళ మా అమ్మ అనగానే అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతారు. వాళ్ళిద్దరూ ఏమో బ్లష్ అవుతారు. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత రిషు వాళ్ళ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. రిషు, నీకెన్నిసార్లు చెప్పాను మనమిద్దరం ఇంట్లో వర్క్ చేసుకోకూడదని అనుకున్నావా లేదా? నువ్వు అసలు మాట మీద ఉండవా? నాకు ఇచ్చిన ప్రామిస్ ఎందుకు బ్రేక్ చేస్తున్నావు? ఇంకా ఎంత టైం పడుతుంది అంటూ వసు చేతులు కట్టుకుని రిషి ముందర ఒక మదర్ కొడుకుని సతాయిస్తున్నట్టు అంటూ ఉంటుంది. వసుని కామ్ చేయడానికి జస్ట్ 2 మినిట్స్ బేబీ వచ్చేస్తున్నా అయిపోయింది అంటాడనమాట కొంచెం స్వీట్‌గా మాట్లాడుతూ. వసు అలాగే సీరియస్‌గా రిషి వైపు చూస్తూ ఉంటుంది చేతులు కట్టుకొని. ఓహ్! ఇట్స్ డన్. ఇప్పుడు చెప్పు అంటూ తన ల్యాప్‌టాప్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టి లేచి వసు దగ్గరికి వెళ్తాడు. వసు వెంటనే వెళ్ళి టాడా! నీకోసం నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చా అంటూ చాలా ఎక్సైటెడ్‌గా చూపిస్తుంది. వావ్! ఇంత వర్క్ లోడ్ తర్వాత ఖచ్చితంగా ఒక ఐస్ క్రీమ్ తినాల్సిందే. థ్యాంక్ యూ అని చెప్పి వసు లిప్స్ మీద చిన్న కిస్ పెడతాడు. నాకు తెలుసు. అందుకే తీసుకొచ్చా. ఎస్పెషల్లీ నీకు చాలా అవసరమని అంటూ తన కాలర్‌ని ఎగరేస్తుంది. తను కాబట్టి తీసుకొచ్చా తనని అర్థం చేసుకుని అన్నట్టు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ ఫినిష్ చేసేసిన తర్వాత రిషు వసుని దగ్గరికి లాక్కుంటాడు తన మీదకి. నీతో ఒక విషయం చెప్పాలి అంటూ తన ఫేస్‌ని వసు నెక్ దగ్గర పెడుతూ ఉంటాడు. ఏంటి అని వసు అడుగుతుంది. ఫైనల్‌గా నా పొట్టి పెద్దదయింది అంటూ తన నెక్ మీద ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. హా! ఏమన్నా డౌటా? ఏం లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళకి నువ్వు ఐస్ క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఇంటికి తీసుకొచ్చావు కదా! అందుకే అంటూ స్మైల్ ఇస్తూ ఉంటాడు. అలాగా ముద్దు పెడుతూనే తనకి టిక్లిష్ అనిపించి కొంచెం వైబ్రేట్ అయినట్టు అనిపించి వసు కొంచెం దూరంగా జరిగి రిషు వైపు చూస్తూ ఇలా అంటుంది. అదేంటంటే ఇప్పుడు నడిచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? కార్‌లో ఫాస్ట్‌గా తీసుకొచ్చేయొచ్చు. అలాగే మన రూమ్‌లో ఏసీ కూడా ఉంది. ఎందుకు మెల్ట్ అయిపోతుంది అంటుంది. రిషు నవ్వుతాడు. కానీ నువ్వు మాత్రం ఏం మారలేదు. లడ్డూవే. వాసు అలా అనేసరికి రిషు నవ్వడం ఆగిపోతాడు. అయినా ఏం పర్వాలేదులే. నువ్వేం వరీ అవ్వకు. నీతో వర్కౌట్స్ చేపిచ్చి నువ్వు ఫిట్ అండ్ ఫైన్ అయ్యేలా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి వాసు రిషి నెక్ మీద ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. సో, ఆ థ్రోట్ మీద కిస్ అది పెడుతుంటే రిషు టర్న్ అవుతాడు. ఓహ్! మేడం గారు చెప్పే వర్కౌట్ ఇదా అని చెప్పి వాసు నడుం పట్టుకుని దగ్గర లాక్కుంటాడు. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బై బాయ్.